Hello students, my name is Sri Chandrasekhar. Let us continue the previous class. Dear students, ఈరోజు మనము భాగస్వామ్య సంస్థను కంపెనీకి అమ్మడం అనే టాపిక్ గురించి మనం నేర్చుకుందాం. కొన్ని సందర్భాలలో భాగస్వామ్య సంస్థనే కంపెనీగా మార్పు చేస్తారు. కొత్తగా ఒక కంపెనీ వచ్చి భాగస్వామ్య సంస్థను కొనుగోలు చేయడం జరగదు. ఉన్న భాగస్వామ్య సంస్థనే కంపెనీగా మారుస్తారు. అలా మార్చడం కోసం ఒక కంపెనీని సృష్టించడం జరుగుతుంది. సృష్టించబడిన ఆ కంపెనీ సంస్థ ఆస్తులను అప్పులను తీసుకోవడం జరుగుతుంది. అందుకోసం ముందుగా భాగస్వామ్య సంస్థను రద్దు చేయాలి. ఆ తరువాత భాగస్వామ్య సంస్థ చేస్తున్న వ్యాపారాన్ని అంతకుముందు సృష్టించిన కంపెనీ కొనుగోలు చేస్తుంది. దీనినే మనము సాంకేతికంగా కంపెనీకి అమ్మడము, భాగస్వామ్య సంస్థను కంపెనీకి అమ్మడంగా మనము చెప్పవచ్చు. నడుస్తున్న ఒక కంపెనీ వచ్చి ఈ భాగస్వామ్య సంస్థను కొనుగోలు చేయడం అనేది సాధారణంగా జరగదు. ఉన్న భాగస్వామ్య సంస్థనే కంపెనీగా మార్పు చేయడం అనేది జరుగుతుంది. సృష్టించబడిన కంపెనీ నడుస్తున్న భాగస్వామ్య సంస్థ యొక్క ఆస్తులను అప్పులను తీసుకోవడం జరుగుతుంది. దీనినే సాంకేతికంగా కంపెనీకి అమ్మడము అని పిలవడం జరుగుతుంది. సంస్థను అంటే భాగస్వామ్య సంస్థను కంపెనీకి అమ్మేటప్పుడు మొదట సంస్థను రద్దు చేయాలి. భాగస్వామ్య సంస్థ రద్దు సందర్భంలో ఏదైతే మనము ప్రక్రియను పాటించడం జరిగిందో, అకౌంటింగ్ విధానాన్ని మనము పాటించడం జరిగిందో, అదే విధానాన్ని మనం ఇక్కడ పాటించవలసి ఉంటుంది. ఈ సందర్భంలో కొనుగోలు ప్రతిఫలము, పర్చేస్ కన్సిడరేషన్ అంటారు ఇంగ్లీష్లో. కొనుగోలు ప్రతిఫలము అనే పదం మనకు వినబడుతూ ఉంటుంది. కొనుగోలు ప్రతిఫలము అంటే ఏమిటి? భాగస్వామ్య సంస్థను ఒక నిర్దిష్టమైన మొత్తానికి కంపెనీకి అమ్మడం జరుగుతుంది. ఆ నిర్దిష్టమైన మొత్తాన్నే కొనుగోలు ప్రతిఫలము అని పిలుస్తారు. భాగస్వామ్య సంస్థను కంపెనీకి అమ్ముతున్నాం. అమ్మేటప్పుడు కంపెనీ వాడు భాగస్వామ్య సంస్థకు ఎంతో కొంత ప్రతిఫలం ఇస్తాడు కదా, దానినే మనము కొనుగోలు ప్రతిఫలము, పర్చేస్ కన్సిడరేషన్ అంటాం. పర్చేస్ కన్సిడరేషన్, కొనుగోలు ప్రతిఫలాన్ని లెక్కించడానికి 3 పద్ధతులు ఆచరణలో ఉన్నాయి. అయితే ఈ 3 పద్ధతుల గురించి మనకు లెక్కలలో ఎక్కడా రాదు, కానీ వాటి గురించి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొదటి పద్ధతి ఏకమొత్తం పద్ధతి, లంసమ్ మెథడ్ అంటారు దీన్ని. అంటే కొనుగోలు కంపెనీ తాను స్వీకరిస్తున్న భాగస్వామ్య సంస్థకు ఒక నిర్దిష్టమైన మొత్తాన్ని నగదు రూపంలో చెల్లిస్తుంది. ఒక నిర్దిష్టమైన మొత్తాన్ని తానే అంచనా వేసి ఆ నిర్దిష్టమైన మొత్తాన్ని చెల్లించడానికి ఒప్పుకుంటుంది. అలా కొనుగోలు కంపెనీ చెల్లించడానికి ఒప్పుకున్న నిర్దిష్టమైన మొత్తాన్నే ఇక్కడ కొనుగోలు మొత్తము, కొనుగోలు ప్రతిఫలము అంటారు. దీనినే ఏకమొత్తం పద్ధతి అని పిలవడం కూడా జరుగుతుంది. ఇక నికర చెల్లింపు పద్ధతిలో కొనుగోలు ప్రతిఫలాన్ని లెక్కిస్తారు. నికర చెల్లింపు పద్ధతిలో అంటే సాధారణంగా కొనుగోలు ప్రతిఫలాన్ని కంపెనీ నగదు రూపంలో, తన కంపెనీలో వాటాల రూపంలో లేదా డిబెంచర్ల రూపంలో చెల్లించడం జరుగుతుంది. కంపెనీ కేవలం నగదు కాకుండా వాటాలు, డిబెంచర్లను కూడా చెల్లించినట్టయితే కంపెనీ ఇచ్చిన ఆ మొత్తాలన్నింటినీ కలిపితే వచ్చేదే కొనుగోలు ప్రతిఫలము. దీనినే నికర చెల్లింపుల పద్ధతి అని పిలవడం జరుగుతుంది. ఇక 3వ పద్ధతి నికర ఆస్తుల పద్ధతి. లెక్కలో ఒకవేళ కొనుగోలు ప్రతిఫలము ఇవ్వకపోతే
కంపెనీ స్వీకరించిన మొత్తం ఆస్తుల నుండి కంపెనీ స్వీకరించిన మొత్తం అప్పులను తీసివేస్తే వచ్చేదే కొనుగోలు ప్రతిఫలంగా చెప్పడం జరుగుతుంది. కంపెనీ స్వీకరించిన మొత్తం ఆస్తుల నుండి కంపెనీ తీసుకున్న అప్పులను తీసివేస్తే వచ్చేదే నికర కొనుగోలు ప్రతిఫలంగా మనము చెప్పవచ్చు. ఆస్తులకు అప్పులకు మధ్యనున్న తేడాను ఆధారంగా చేసుకొని దీన్ని లెక్కిస్తున్నాం కాబట్టి దీనిని నికర ఆస్తుల పద్ధతి అని పిలవడం జరుగుతుంది. భాగస్వామ్య సంస్థ రద్దు సందర్భంలో ఏదైతే అకౌంటింగ్ విధానాన్ని పాటించి మనము సంస్థను రద్దు చేస్తున్నామో, భాగస్వామ్య సంస్థను కంపెనీకి అమ్మడం విషయం కూడా దాదాపుగా అలాగే ఉంటుంది. అయినప్పటికీ 1-2 చోట్ల కొన్ని కొత్త విషయాలు మనకు కనబడతాయి. ఒకటి, రద్దు సమయంలో కంపెనీ ఆస్తులను అమ్మివేస్తాం, అప్పులను తీర్చివేస్తాం. కానీ ఈ భాగస్వామ్య సంస్థను కంపెనీకి అమ్మడం అనే ప్రక్రియలో ఆ ఆస్తులను అప్పులను కొనుగోలు కంపెనీ స్వీకరిస్తుంది. కాబట్టి నగదు వసూలు, నగదు చెల్లింపు అనేది ఆస్తుల ద్వారా అప్పుల ద్వారా జరగదు. కాబట్టి కొనుగోలు ప్రతిఫలాన్ని ఇక్కడ మనము పరిష్కార ఖాతాలో రాయడం అనేది జరుగుతుంది. అలాగే వచ్చిన కొనుగోలు ప్రతిఫలాన్ని భాగస్తులందరి మధ్య వారి వారి లాభనష్టాల పంపిణీ నిష్పత్తిలో పంచడం అనేది కూడా ఇక్కడ కొద్దిగా మనకు అదనంగా వచ్చే అంశంగా భావించాలి. ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొనుగోలు కంపెనీ ఏ ఏ ఆస్తులను ఏ ఏ అప్పులను తీసుకుంటుందో లెక్కలో క్లియర్గా ఇస్తే ఇబ్బంది లేకుండా ఆయా ఆస్తులను కొనుగోలు కంపెనీ స్వీకరించినట్లుగా భావించాలి. ఏ రకమైన సమాచారం లేకుండా కొనుగోలు కంపెనీ మొత్తం ఆస్తులను మొత్తం అప్పులను తీసుకున్నట్టుగా గనక సమాచారం ఇస్తే చేతిలో నగదుతో సహా మొత్తం ఆస్తులను కొనుగోలు కంపెనీ తీసుకున్నట్లుగా భావించాలి. అప్పులలో బయటివారి అప్పులు మాత్రమే కొనుగోలు కంపెనీ తీసుకున్నట్లుగా భావించాలి. తీసుకున్న ఆస్తుల వివరాలు ఇవ్వకపోతే చేతిలో నగదుతో సహా మొత్తం ఆస్తులను కొనుగోలు కంపెనీ తీసుకుంటున్నట్లుగా భావించాలి. ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక మిగిలిన అంశాలన్నీ అంటే లెక్కలో సాధారణ రిజర్వ్ వంటి పంచని లాభాలు నష్టాలు ఇలాంటివి ఏమైనా ఉన్నట్టయితే అలాంటి వాటిని మనము గతంలో రద్దు సమయంలో ఆచరించిన అకౌంటింగ్ పద్ధతిలోనే వాటిని సర్దుబాటు చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనము కంపెనీకి అమ్మడం అనే సందర్భంలో వచ్చే చిట్టాపదులను మనం నేర్చుకుందాం. ఆస్తులనన్నింటినీ పరిష్కార ఖాతాకు మళ్లించాలి. రద్దు సమయంలో మనము నగదు బ్యాంకు నిల్వలను పరిష్కార ఖాతాకు మళ్లించడం జరగదు. కానీ కంపెనీకి అమ్మే ప్రక్రియలో కొనుగోలు కంపెనీ గనక ఒకవేళ నగదు బ్యాంకు నిల్వలను గనక తాను స్వీకరిస్తున్నట్లయితే వాటిని కూడా పరిష్కార ఖాతాకు మళ్లించాలి. ఒకవేళ తీసుకోకపోతే మాత్రం వాటిని పరిష్కార ఖాతాకు మళ్లించవలసిన అవసరం లేదు. ఇక వెంటనే అప్పులను కూడా పరిష్కార ఖాతాకు మళ్లించాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బయటివారి అప్పులు, ఏర్పాట్లు ఏమైనా ఉన్నట్టయితే రుణగ్రస్తుల డిస్కౌంట్ నిధి, రాని బాకీల నిధి, తరుగుదల నిధి వంటి ఏర్పాట్లు ఉన్నట్టయితే ఆ ఏర్పాట్లను మరియు బయటివారి అప్పులను పరిష్కార ఖాతాకు మళ్లించాలి. దానికి చిట్టాపద్దు ఏంటంటే వివిధ అప్పుల ఖాతా డెటార్ టు పరిష్కార ఖాతా అనే చిట్టాపద్దు ద్వారా మనము మళ్లించవలసి ఉంటుంది. ఆ తర్వాత మనము గతంలో ఏం చేసేవాళ్ళము, ఆస్తులను అమ్మినట్టుగా అప్పులను చెల్లించినట్లుగా పద్దు రాసేవాళ్ళం. కానీ ఇక్కడ ఆస్తుల అమ్మకము అప్పుల చెల్లింపు అనేది ఉండదు. కొనుగోలు కంపెనీ స్వీకరిస్తోంది ఆస్తులను అప్పులను. కాబట్టి
మొదట కొనుగోలు ప్రతిఫలము రావలసి ఉన్నట్లుగా పద్దు రాయాలి. కొనుగోలు ప్రతిఫలము రావలసి ఉన్నట్లుగా పద్దు ఏంటంటే అంగీకరించిన కొనుగోలు ప్రతిఫలానికి మనం అక్కడ పద్దు రాయాలి. దానికి పద్దు ఏంటంటే కొనుగోలు కంపెనీ ఖాతా డెటార్ టు పరిష్కార ఖాతా. కొనుగోలు కంపెనీ రావలసి ఉన్నట్టుగా ఇది పద్దు. కొనుగోలు కంపెనీ ఖాతా డెటార్ టు పరిష్కార ఖాతా అనే పద్దు ద్వారా అంగీకరించిన కొనుగోలు ప్రతిఫలానికి మనము పద్దు రాయవలసి ఉంటుంది. ఆ తర్వాత కొనుగోలు ప్రతిఫలాన్ని ఆ కంపెనీ మనకు చెల్లిస్తుంది. చెల్లించినప్పుడు నగదు రూపంలో చెల్లించవచ్చు, వాటాల రూపంలో చెల్లించవచ్చు, లేదా డిబెంచర్ల రూపంలో కూడా చెల్లించవచ్చు. అలా కొనుగోలు కంపెనీ మనకు వసూలైనప్పుడు, భాగస్వామ్య సంస్థకు కొనుగోలు కంపెనీ వసూలైనప్పుడు ఏ రూపంలో వసూలైతే వాటిని రాయాలి. కేవలం నగదు వసూలైందనుకోండి, నగదు ఖాతా డెటార్ టు కొనుగోలు కంపెనీ ఖాతా అని రాయాలి. నగదు మరియు వాటాలు వసూలైనాయి అనుకోండి, నగదు ఖాతా డెటార్ కొనుగోలు కంపెనీ వాటాల ఖాతా డెటార్ టు కొనుగోలు కంపెనీ ఖాతా. ఈక్విటీ వాటాలైతే ఈక్విటీ వాటాలని, ఆధిక్య వాటాలైతే ఆధిక్య వాటాలని పేరు పెట్టవలసి ఉంటుంది. డిబెంచర్లు కూడా వచ్చినట్టయితే డిబెంచర్లను కూడా డెబిట్ చేయాలి. మనం ఈ ఉదాహరణలో మనం ఇక్కడ ఈ నమూనా చిట్టా పద్దులో వాటాలు, నగదు, వాటాలలో ఈక్విటీ వాటాలు, ఆధిక్య వాటాలు, డిబెంచర్లు అన్నీ వచ్చినట్టుగా రాసుకున్నాం మనం. చూడండి, నగదు ఖాతా డెటార్, ఈక్విటీ వాటాల ఖాతా డెటార్, ఆధిక్య వాటాల ఖాతా డెటార్, డిబెంచర్ల ఖాతా డెటార్ టు కొనుగోలు కంపెనీ ఖాతా. 4 కంపల్సరీ రావు. ఏ రూపంలో కొనుగోలు ప్రతిఫలం వసూలైతే దానిని డెబిట్ చేస్తూ కొనుగోలు కంపెనీ ఖాతాను క్రెడిట్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఆస్తిని కొనుగోలు కంపెనీ స్వీకరించలేదు, ఉదాహరణకు రుణగ్రస్తులు ఉంది, రుణగ్రస్తులను లేదా సరుకు ఉంది, పాత సరుకు ఉంది, సరుకు చెడిపోయింది ఉంది, దానిని కొనుగోలు కంపెనీ తీసుకోలేదు అనుకోండి. తీసుకోకపోతే మనం ఏం చేస్తాం, ఆ తీసుకొని ఆస్తిని బయట మార్కెట్లో అమ్మివేస్తాం. అమ్మివేస్తే అలా అమ్మివేసిన ఆస్తి వసూలైన మొత్తాన్ని మనం పరిష్కార ఖాతాకు రాయాలి. దానికి చిట్టా పద్దేంది, నగదు లేదా బ్యాంకు ఖాతా డెటార్ టు పరిష్కార ఖాతా. నగదు వస్తుంది కాబట్టి నగదు లేదా బ్యాంక్ ఖాతా డెటార్ టు పరిష్కార ఖాతా అని పద్దును రాయవలసి ఉంటుంది. అలాగే కొనుగోలు కంపెనీ తీసుకొని అప్పులు కూడా ఉంటాయి. ఉదాహరణకు చెల్లింపు బిల్లులు ఉన్నాయి, కొనుగోలు కంపెనీ తీసుకోలేదు అనుకోండి. తీసుకోకపోతే ఆ చెల్లింపు బిల్లుల మీద పేమెంట్ అయితే కంపల్సరీ చేయాలి కదా నాన్న. ఒకవేళ పేమెంట్ చేసామనుకోండి, పేమెంట్ చేస్తే పరిష్కార ఖాతా డెటార్ టు నగదు ఖాతా అని పద్దు రాయాలి. ఒకవేళ పేమెంట్ చేయకుండా ఎవరైనా చెల్లింపు బాధ్యతను ఎవరైనా భాగస్థుడు అంగీకరించాడు అనుకోండి, పరిష్కార ఖాతా డెటార్ టు భాగస్థుడి మూలధనం ఖాతా అని పద్దు రాయవలసి ఉంటుంది. ఈ రకంగా కొనుగోలు కంపెనీ తీసుకొని ఆస్తులను అమ్మితే నగదు ఖాతా డెటార్ టు పరిష్కార ఖాతా అని, కొనుగోలు కంపెనీ తీసుకొని అప్పులను చెల్లించినట్టయితే పరిష్కార ఖాతా డెటార్ టు నగదు ఖాతా అనే పద్దును మనము రాయవలసి ఉంటుంది. ఇక ఇంకా కొన్ని చిట్టా పద్దుల గురించి మనం చెప్పుకుందాం నాన్న. అందులో తర్వాత చిట్టా పద్దు పరిష్కార ఖర్చులు. గతంలో మాదిరిగానే పరిష్కార ఖర్చులకు మనము చిట్టా పద్దు రాయవలసి ఉంటుంది. ఏం రాసాం గతంలో, పరిష్కార ఖాతా డెటార్ టు నగదు లేదా బ్యాంక్ ఖాతా. పరిష్కార ఖాతా డెటార్ టు నగదు లేదా బ్యాంక్ ఖాతా అని అదే పద్దుని ఇక్కడ రాయాలి. ఒకవేళ పరిష్కార ఖర్చులను చెల్లించడానికి ఒక భాగస్థుడు ఒప్పుకున్నాడు అనుకోండి, అప్పుడు కూడా అదే రాయాలి. పరిష్కార ఖాతా డెటార్ టు భాగస్థుడి మూలధనం ఖాతా అనే పద్దును మనం రాయవలసి ఉంటుంది. ఆ తరువాత మామూలుగానే పరిష్కార ఖాతాను మనము నిల్వదేల్చాలి. నిల్వదేల్చినట్టయితే పరిష్కార లాభము లేదా పరిష్కార నష్టము మనకు వస్తుంది. వచ్చిన పరిష్కార లాభము లేదా పరిష్కార నష్టాన్ని భాగస్థుల మూలధన ఖాతాలకు మళ్లించవలసి ఉంటుంది. పరిష్కార లాభం ఉన్నట్టయితే పరిష్కార ఖాతా డెటార్ టు భాగస్థుల మూలధన ఖాతాలు అని, పరిష్కార నష్టము ఉన్నట్టయితే భాగస్థుల మూలధన ఖాతాలు డెటార్ టు పరిష్కార ఖాతా అని చిట్టా పద్దును మనం అక్కడ రాయవలసి ఉంటుంది. ఆ తర్వాత లెక్కలో పంపిణీ చేయని లాభ నష్టాలు ఉన్నాయనుకోండి, అంటే ఉదాహరణకు సాధారణ రిజర్వు, లాభ నష్టాల ఖాతా క్రెడిట్ నిల్వ లేదా లాభ నష్టాల ఖాతా డెబిట్ నిల్వ, ఇవన్నీ ఉన్నాయనుకోండి. ఉదాహరణకు సాధారణ రిజర్వ్ ఉందనుకోండి లెక్కలో, దాన్ని ఏం చేయాలి, భాగస్థులందరికీ పనిచేసి ఆ సాధారణ రిజర్వ్ని ఏం చేయాలన్నా క్లోజ్ చేసేయాల్సి ఉంటుంది. దానికి చిట్టా పద్దేంది, సాధారణ రిజర్వ్ ఖాతా డెటార్ టు
భాగస్థుల మూలధన ఖాతాలు. ఒకవేళ లాభనష్టాల ఖాతా క్రెడిట్ నిల్వ ఉందనుకోండి, లాభనష్టాల ఖాతా డెటార్ టు భాగస్థుల మూలధన ఖాతాలు అని రాయాలి. ఒకవేళ ఆస్తుల వైపు లాభనష్టాల ఖాతా డెబిట్ నిల్వ ఉందనుకోండి, భాగస్థుల మూలధన ఖాతాలు డెటార్ టు లాభనష్టాల ఖాతా అనే పద్దు ద్వారా ఆ పంపిణీ చేయని నష్టాన్ని కూడా భాగస్థులకు పంచవలసి ఉంటుంది. పంపిణీ చేయని లాభాలు లేదా పంపిణీ చేయని నష్టాలు ఏ ఉన్నా కూడా వాటిని సంబంధిత పద్దు ద్వారా భాగస్థుల మూలధన ఖాతాలకు మళ్లించవలసి ఉంటుంది. ఆ తరువాత భాగస్థుల అప్పులు ఏమైనా ఉన్నట్టయితే, అంటే ఇదివరకే మనం చెప్పుకున్నాం, భాగస్థుడు వ్యక్తిగతంగా ఏమైనా అప్పులు సంస్థకి ఇవ్వచ్చు. అలాంటి అప్పులను కూడా మనము చెల్లించి వేయవలసి ఉంటుంది. గతంలో మనం చెప్పుకున్నాం, బయటి వారి అప్పులు చెల్లించిన తర్వాత ఇంకా ఏమైనా నగదు మిగిలి ఉన్నట్టయితే ఆ నగదును భాగస్థులు సంస్థకు ఇచ్చిన అప్పులు చెల్లించడం కోసం వినియోగించాలి అని మనము ఒక నిబంధనను చెప్పుకున్నాం. కాబట్టి భాగస్థుల అప్పులు ఉన్నట్టయితే ఆ అప్పులు చెల్లించడం కోసం మనము పద్దును రాయవలసి ఉంటుంది. భాగస్థుని అప్పు ఖాతా డెటార్ టు నగదు ఖాతా అనే పద్దు ద్వారా మనము చెల్లింపులు చేయవలసి ఉంటుంది. చివరికి మనం ఏం చేయాలన్నా, కొనుగోలు కంపెనీ వాటాలు ఇచ్చిందనుకోండి లేదా డిబెంచర్లు ఇచ్చిందనుకోండి, ఆ వాటాలు లేదా డిబెంచర్లను భాగస్థుల మధ్య పంపిణీ చేయాలి. భాగస్థుల మధ్య ఏ నిష్పత్తిలో ఆ వాటాలు డిబెంచర్లను పంపిణీ చేయాలో లెక్కలో సమాచారం ఇస్తే ఆ నిష్పత్తిలో పంచాలి. లేకపోతే వారి లాభనష్టాల పంపిణీ నిష్పత్తిలో మనం ఏం చేయాలన్నా, ఆ వాటాలు డిబెంచర్లను వారి మధ్య పంచవలసి ఉంటుంది. దానికి చిట్టాపద్ది ఏంటంటే, భాగస్థుడి మూలధనం ఖాతా డెటార్ టు కొనుగోలు కంపెనీ వాటాల ఖాతా లేదా డిబెంచర్ల ఖాతా అనే పద్దు రాయాలి. ఇక చివరికి మనము కొనుగోలు కంపెనీకి పూర్తిగా ప్రాసెస్ అంతా పూర్తయింది కాబట్టి భాగస్థుల మూలధన ఖాతాలను క్లోజ్ చేసేయాలి. మూలధన ఖాతాలల్లో డెబిట్ నిల్వ ఉండొచ్చు లేదా క్రెడిట్ నిల్వ ఉండొచ్చు. ఉన్న దానిని బట్టి భాగస్థుల మూలధన ఖాతాలకు నగదు వసూళ్లు లేదా నగదు చెల్లింపులు చేయడం ద్వారా మూలధన ఖాతాలను కూడా మూసివేయవలసి ఉంటుంది. ఈ రకంగా భాగస్వామ్య సంస్థ రద్దు సమయంలో ఏదైతే అకౌంటింగ్ విధానాన్ని మనము పాటించడం జరిగిందో అదే పద్ధతిలో మనం ఇక్కడ కంపెనీకి అమ్మే ప్రక్రియలో అదే పద్ధతిని మనం ఇక్కడ పాటించడం అనేది జరుగుతుంది. కానీ కొన్ని అదనపు పద్ధతులను మనం ఇక్కడ కొత్త పద్ధతులను మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. ఈ సందర్భంలో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్పుకున్నట్టయితే ఈ భాగస్వామ్య సంస్థను కంపెనీకి అమ్మడం అనే ప్రక్రియ మీద మరింత అవగాహన కలగడానికి అవకాశం ఉంటుంది. భాగస్వామ్య సంస్థను కంపెనీకి అమ్మడం మీద మనం ఈ ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాం నాన్న. ఇక్కడ చూడండి, PQRలు భాగస్థులు. ఎవరెవరు? PQRలు భాగస్థులు. వారు కంపెనీ యొక్క లాభనష్టాలను, భాగస్వామ్య సంస్థ యొక్క లాభనష్టాలను 5:3:2 నిష్పత్తిలో పంచుకుంటున్న భాగస్థులు. ఈ సంస్థను రామ్ లిమిటెడ్ అనే కంపెనీకి అమ్మడానికి వారు నిర్ణయించినారు. డిసెంబర్ 31, 2018 నాటి వారి ఆస్తుల పట్టి క్రింది విధంగా ఉంది. వారు ఎవరికి అమ్ముతున్నారు ఈ కంపెనీని? ఈ సంస్థను రామ్ లిమిటెడ్ అనే కంపెనీకి ఈ భాగస్వామ్య సంస్థను అమ్మేస్తున్నారట. డిసెంబర్ 31, 2018 నాటి వారి యొక్క ఆస్తుల పట్టి క్రింది విధంగా ఉంది అంటున్నాడు. ఎంత ఉన్నాయి? రుణదాతలేమో 24,000 ఉన్నాయి. మూలధనాలు P మూలధనము 40,000, Q మూలధనము 30,000, R మూలధనము 26,000. మొత్తం అప్పులు 1,20,000 రూపాయలు ఉన్నాయి. ఇక ఆస్తుల వైపు పోయినట్టయితే చేతిలో నగదు 4,000, స్టాక్ 26,000, రుణగ్రస్తులు 30,000, ఫర్నిచర్ 24,000, భూమి భవనాలు 36,000. మొత్తం ఆస్తులు 1,20,000. ఆస్తుల వెరసి అప్పుల వెరసి రెండూ కూడా సమానంగా మనకి ఇక్కడ కనబడుతోంది. ఇక కంపెనీ ఏ ఆస్తులను తీసుకుంటుందో చూద్దాం. కంపెనీ ఇచ్చే లేదా అంగీకరించిన కొనుగోలు ప్రతిఫలము 1,00,000 రూపాయలు. ఎంత కంపెనీ ఎంత కొనుగోలు ప్రతిఫలం ఎంత ఉంది? 1,00,000 రూపీస్ ఉంది. 1,00,000 రూపీస్. ఏ ఆస్తులు తీసుకుంటున్నారో వాడు ఇవ్వలే. కాబట్టి మనం ఏమనుకోవాలి? చేతిలో నగదుతో సహా అన్ని ఆస్తులను కంపెనీ తీసుకుంటున్నట్టుగా భావించాలి. చేతిలో నగదుతో సహా అన్ని ఆస్తులను కొనుగోలు కంపెనీ తీసుకుంటున్నట్టుగా భావించాలి. ఎందుకంటే ఇక్కడ కొనుగోలు కంపెనీ యొక్క
కొనుగోలు కంపెనీ ఏ ఏ ఆస్తులను ఏ ఏ అప్పులను తీసుకుంటుందో ఇవ్వకుండా నేరుగా కొనుగోలు ప్రతిఫలాన్ని మనకి ఇవ్వడం జరిగింది. కొనుగోలు ప్రతిఫలం ఎంత ఇచ్చాడు? ₹1,00,000 తీసుకుంటున్నాడట. అంటే చేతిలో నగదు, స్టాకు, రుణగ్రస్తులు, ఫర్నిచర్ మరియు భూమి భవనాలు, ఈ ఆస్తులనన్నింటినీ ఈ కొనుగోలు కంపెనీ తీసుకుంటున్నట్టుగా భావించాలి. అప్పుల వైపు రుణదాతలను కూడా కొనుగోలు కంపెనీ తీసుకుంటున్నట్టుగానే మనము భావించవలసి ఉంటుంది. మొత్తం ఆస్తులు రుణదాతలు, వీటిని కొనుగోలు కంపెనీ తీసుకుంటున్నట్టుగా మనము భావించవలసి ఉంటుంది. అందుకు గాను కొనుగోలు ప్రతిఫలం ఎంతుంది నాన్న? ₹1,00,000. ₹1,00,000ను ఏ ఏ రూపాలలో ఇస్తాడు? నగదు ఎంత ఇస్తాడు, వాటాలు ఎంత ఇస్తాడు, డిబెంచర్లు ఎంత ఇస్తాడో మనం ఇక్కడ చూద్దాం. దీనిని అంటే ఈ ₹1,00,000 కొనుగోలు ప్రతిఫలాన్ని ₹64,000 వాటాల రూపంలో, ₹64,000 వాటాల రూపంలో ఇస్తాడట. మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో చెల్లిస్తుందట. అంటే మొత్తం ₹1,00,000, ₹1,00,000లలో 64,000 ఈ వాటాలు ఇస్తారట. మిగిలిన ₹36,000 క్యాష్ కింద వాడు చెల్లించడం జరుగుతుందట. ఎవరు? కొనుగోలు కంపెనీ భాగస్వామ్య సంస్థకు చెల్లించడం జరుగుతుందట. మొత్తం మీద పరిష్కార ఖర్చులు ఎంతైనా ₹1,000 పరిష్కార ఖర్చులైనట. అవసరమైన ఆవర్జా ఖాతాలను చూపండి అంటున్నాడు. ఎక్కువ అడగలే, ఓన్లీ ఆవర్జా ఖాతాలను మాత్రమే చూపించమని మనల్ని కోరడం జరిగింది. ఇప్పుడు ఆవర్జా ఖాతాలు అంటే మనం ఫస్ట్ ఏమేం ఖాతాలు రాయాలో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. మనము రద్దు సమయంలో ఏమేం ఖాతాలు రాస్తాం నాన్న? పరిష్కార ఖాతా, బ్యాంకు ఖాతా, భాగస్తుల మూలధన ఖాతాలు తప్పనిసరిగా రాస్తాం. ఇక్కడ కూడా మనం ఏం చేయాలన్నా? పరిష్కార ఖాతా మరియు భాగస్తుల మూలధన ఖాతాలు మరియు నగదు ఖాతా. చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను. పరిష్కార ఖాతా, భాగస్తుల మూలధన ఖాతాలు, 3 భాగస్తులు ఉన్నారు కాబట్టి 3 పేరు మీద PQRల మూలధన ఖాతాలు ఒకే పట్టీలో రాశాను. ఆ తర్వాత నగదు ఖాతా, లెక్కలో నగదు, చేతిలో నగదు ఉంది కాబట్టి నగదు ఖాతా అని ఒకదానిని తయారు చేయడం అనేది జరిగింది. నగదు ఖాతా, భాగస్తుల మూలధన ఖాతాలలో ఓపెనింగ్ బ్యాలెన్సెస్ నేను ఆల్రెడీ వేసి పెట్టాను. బై నిల్వ అని 3 భాగస్తుల మూలధన ఖాతాలు 40,000, 30,000, 26,000 ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇంతకుముందు మనం లెక్కలో 40,000, 30,000, 26,000 భాగస్తుల మూలధన ఖాతాలు మనకు నిల్వలు ఉన్నాయి కాబట్టి వాటిని అక్కడ వేసుకోవడం జరిగింది. ఇక ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, నగదు ఖాతా తయారు చేసినప్పటికీ నగదు ఖాతాలో ఓపెనింగ్ బ్యాలెన్స్ వేయడం లేదు. కారణం ఏంటి? సాధారణంగా నగదు ఖాతా కానీ బ్యాంకు ఖాతా కానీ తయారు చేసేటప్పుడు ఆస్తపుల పట్టీలో ఉన్న నిల్వను మనం ఇక్కడ ఓపెనింగ్ స్టాక్గా తీసుకుంటాం, ఓపెనింగ్ బ్యాలెన్స్గా తీసుకుంటాం. కానీ ఇక్కడ తీసుకోవడం లేదు. కారణం ఏంటి అంటే ఈ లెక్కలో ఏ ఏ ఆస్తులను కొనుగోలు కంపెనీ తీసుకుంటుందో ఇవ్వలేదు. కాబట్టి మొత్తం ఆస్తులను కొనుగోలు కంపెనీ తీసుకుంటున్నట్టుగా మనము భావించవలసి ఉంటుంది. మొత్తం ఆస్తులను తీసుకుంటుంది కాబట్టి నగదును కూడా తీసుకుంటుంది కాబట్టి నగదు బ్యాలెన్స్గా మన దగ్గర ఏమీ ఉండదు. ఇప్పుడు మళ్ళీ నగదు ఖాతా అవసరం ఏంటి మళ్ళీ అంటే కొనుగోలు కంపెనీ కొనుగోలు ప్రతిఫలాన్ని నగదు రూపంలో చెల్లిస్తోంది కాబట్టి, ఆ తర్వాత భాగస్తులకు చెల్లింపులు కూడా నగదు రూపంలో ఉంటాయి కాబట్టి ఆ పద్దులను రాయడం కోసం మనము నగదు ఖాతాను తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఒక్కొక్క ఎంట్రీస్ మనం రాసుకుంటూ పోదాం. మనం ఏం చెప్పాను నేను మీకు? మొదట ఆస్తులను పరిష్కార ఖాతాకు మళ్లించాలి. ఆస్తులను పరిష్కార ఖాతాకు మళ్లిస్తే చిట్టా పద్దు ఏంది నాన్న? పరిష్కార ఖాతా డెటార్ టు వివిధ ఆస్తుల ఖాతాలు, టు వివిధ ఆస్తులు అని మంచిగా క్లియర్గా రాసుకోండి. వివిధ ఆస్తులనే రాస్తున్నాను నేను, అన్నీ రాయాల్సిన అవసరం లేదు. వివిధ ఆస్తులు అంటే ఏమేమి వస్తాయి? చేతిలో నగదు, స్టాకు, రుణగ్రస్తులు, ఫర్నిచర్, భూమి భవనాలు అన్నీ వస్తాయి. అవన్నీ రాసే బదులు డైరెక్ట్గా వివిధ ఆస్తులు అని చెప్పి మొత్తం ఆస్తుల విలువ ఎంత నాన్న? ₹1,20,000 పరిష్కార ఖాతాకు ఆస్తులను మళ్లించినట్టుగా చూపించడం జరుగుతోంది. నెక్స్ట్, పరిష్కార ఖాతాకు అప్పులను కూడా మళ్లించాలి. అప్పులను మళ్లించాలంటే చిట్టా పద్దేంది?
వివిధ అప్పుల ఖాతా డెటార్ టు పరిష్కార ఖాతా. పరిష్కార ఖాతాలో బై వివిధ అప్పులు, ఇక్కడ ఒక్కటే అప్పు ఉంది కాబట్టి పేరు రాద్దాం. బై రుణదాతలు, ఒక్క రుణదాతలు మాత్రమే ఉంది. ఉన్న రుణదాతలను కొనుగోలు కంపెనీ తీసుకుంటోంది కాబట్టి అప్పులలో 24,000 రూపాయల రుణదాతలు ఉన్నాయి కాబట్టి రుణదాతలను పరిష్కార ఖాతాకు మళ్లించినాం. ఆస్తులను పరిష్కార ఖాతాకు మళ్లించినాం, అప్పులను పరిష్కార ఖాతాకు మళ్లించినాం. నెక్స్ట్ చిట్టాపద్దు ఏమొస్తుందని చెప్పాను? అంగీకరించిన కొనుగోలు ప్రతిఫలానికి చిట్టాపద్దు వస్తుంది. అంగీకరించిన కొనుగోలు ప్రతిఫలానికి చిట్టాపద్దు ఏమొస్తుంది? కొనుగోలు కంపెనీ ఖాతా డెటార్ టు పరిష్కార ఖాతా. కొనుగోలు కంపెనీ పేరేంది? రామ్ లిమిటెడ్. రామ్ లిమిటెడ్ ఖాతా డెటార్ టు పరిష్కార ఖాతా అనే చిట్టాపద్దు వస్తుంది. పరిష్కార ఖాతాలో బై రామ్ లిమిటెడ్, రామ్ లిమిటెడ్ అని పద్దు రాస్తే చాలు. రామ్ లిమిటెడ్ అని ఇంకా డౌట్ ఉంటే కొనుగోలు ప్రతిఫలము అని చెప్పి క్లియర్గా రాసుకోండి. ఎంత? 1,00,000 రూపాయల కొనుగోలు ప్రతిఫలం. ఆ మొత్తం కొనుగోలు ప్రతిఫలాన్ని మనము ఇక్కడ క్రెడిట్ వైపు బై రామ్ లిమిటెడ్ అని చెప్పి పరిష్కార ఖాతాలో రాయవలసి ఉంటుంది. ఇక పరిష్కార ఖాతాలో కొనుగోలు కంపెనీ తీసుకొని ఆస్తులను అమ్మడం కానీ, తీసుకొని అప్పులను చెల్లించడం కానీ ఇలాంటివి ఏమీ లేవు. ఇక మిగిలింది ఏంది నాన్న? లెక్కలో పరిష్కార ఖర్చులు ఇవ్వడం జరిగింది. పరిష్కార ఖర్చులు ఎంత ఉన్నాయి నాన్న? ఇక్కడ చూడండి, లెక్క మీకు చూపిస్తాను ఒక్కసారి. లెక్కలో పరిష్కార ఖర్చులు 1,000 రూపాయలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ పరిష్కార ఖర్చులు 1,000 రూపాయలను మనం ఇక్కడ పరిష్కార ఖాతాలో డెబిట్ వైపు రాయండి. టు నగదు ఖాతా. పరిష్కార ఖర్చులకు చిట్టాపద్దింది పరిష్కార ఖాతా డెటార్ టు నగదు ఖాతా అని 1,000 రూపాయల పరిష్కార ఖర్చులను మనము పరిష్కార ఖాతాలో డెబిట్ వైపు మరియు అక్కడే ఉన్న నగదు ఖాతాలో క్రెడిట్ వైపు బై పరిష్కార ఖాతా ఖర్చులు మంచిగా క్లియర్గా రాసుకోవాలి అని 1,000 రూపాయల ఖర్చులను నగదు ఖాతాలో డెబిట్ వైపు రాసేస్తున్నాం. కొనుగోలు ఏమేమి రాసినాం ఇప్పటి వరకు? ఆస్తులను పరిష్కార ఖాతాకు మళ్లించినాము, అప్పులను పరిష్కార ఖాతాకు మళ్లించినాము, కొనుగోలు ప్రతిఫలము రావలసి ఉన్నట్టుగా పద్దు రాసినాము, పరిష్కార ఖర్చులకు పద్దు రాసినాము. కొనుగోలు ప్రతిఫలము వచ్చిందా రాలేదా? వచ్చింది. ఏ రూపంలో వచ్చింది? 1,00,000 రూపాయల కొనుగోలు ప్రతిఫలంలో మనం ఇంతకుముందు లెక్క చదువుకున్నప్పుడే చెప్పుకున్నాం. 64,000 రూపాయలేమో వాటాల రూపంలోను, అలాగే 64,000 రూపాయలు వాటాలు, 36,000 రూపాయల నగదు వస్తుంది. అప్పుడు ఏం చిట్టాపద్దు వస్తుంది మనకు? నగదు ఖాతా డెటార్, వాటాల ఖాతా డెటార్, ఈక్విటీ వాటాల ఆధిక్య వాటాల మనకి ఇవ్వలే కాబట్టి వాటాల ఖాతా డెటార్ టు రామ్ లిమిటెడ్ ఖాతా అనే పద్దు వస్తుంది. నగదు ఖాతా డెటార్, వాటాల ఖాతా డెటార్ టు రామ్ లిమిటెడ్ ఖాతా అని 36,000 ఏమో నగదు, 64,000 రూపాయలేమో వాటాలు, టోటల్గా 1,00,000 రూపాయలు అన్నట్టుగా మనము పద్దు రాయవలసి ఉంటుంది. అంటే దీనిని ఇప్పుడు మనము ఇక్కడ మనం రాసిన ఖాతా ఏంది? కేవలం నగదు ఖాతా. నగదు ఖాతాలో మాత్రమే మనము ఈ 36,000 రూపాయల కొనుగోలు ప్రతిఫలం కింద నగదు ఖాతాలో డెబిట్ వైపు ఒకవేళ మనము తయారు చేస్తే, ఇక్కడ తయారు చేయలే, వాటాల ఖాతా ఉందనుకోండి, వాటాల ఖాతాలో డెబిట్ వైపు 64,000 రూపాయలను రాయవలసి ఉంటుంది. రామ్ లిమిటెడ్ ఖాతా తయారు చేస్తే రామ్ లిమిటెడ్ ఖాతాలో క్రెడిట్ వైపు రాయవలసి ఉంటుంది. ఇవన్నీ ఎవి రాయలే మనం? వాటాల ఖాతా తయారు చేయలేదు మరియు రామ్ లిమిటెడ్ ఖాతా కూడా మనం తయారు చేయడం లేదు. కేవలం నగదు ఖాతా మాత్రమే తయారు చేస్తున్నాం. ఆ నగదు ఖాతాలో ఎటువైపు రాస్తాం నాన్న? డెబిట్ వైపు కొనుగోలు ప్రతిఫలం కింద వచ్చినట్టుగా రాయాలి. టు రామ్ లిమిటెడ్ 36,000 రూపాయలు. ఇంకా డౌట్ ఉంటే
రాయండి మంచిగా, కొనుగోలు ప్రతిఫలము అని చెప్పి రాయండి. కొనుగోలు ప్రతిఫలము రామ్ లిమిటెడ్ నుండి వచ్చినట్టుగా మనము 36,000 నగదు వచ్చినట్టుగా రాస్తున్నాం. ఇంకా రాస్తే ఏం రాయాలన్నా, ఒకవేళ ఇంకా మిగతా ఖాతాలు తయారు చేస్తే వాటాల ఖాతా ఒకటి తయారు చేయాలి, రామ్ లిమిటెడ్ ఖాతా ఒకటి తయారు చేయాలి. వాటాల ఖాతాలో డెబిట్ వైపు, రామ్ లిమిటెడ్ ఖాతాలో క్రెడిట్ వైపు ఇంకా పద్దులను రాయవలసి ఉంటుంది. ఆ ఖాతాలు మనం రాయడం లేదు కాబట్టి వదిలేయండి. ఇప్పుడు కొనుగోలు ప్రతిఫలం వచ్చినట్టుగా పద్దు రాసినాం. ఆ తర్వాత పరిష్కార ఖాతాను నిల్వదేలుద్దాం. పరిష్కార ఖాతాను నిల్వదేల్చినట్టయితే పరిష్కార ఖాతాను మనము నిల్వదేల్చినట్టయితే మనము లాభమో నష్టమో వస్తుంది. ఆ వచ్చిన లాభము లేదా నష్టాన్ని భాగస్తులకు పంచేద్దాం. ఎటువైపు అమౌంట్ ఎక్కువ ఉంది నాన్న? డెబిట్ వైపు, క్రెడిట్ వైపు అమౌంట్ ఎక్కువ ఉంది, 1,24,000. అలాగే దాన్ని డెబిట్ వైపు రాద్దాం, 1,24,000. 121 ఉంది, 3,000 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది. దీన్ని ఏమనాలన్నా పరిష్కార లాభము అని భావించాలి. ఈ పరిష్కార లాభంలో ఎవరెవరికి వాటా ఉంటుంది? PQR ఏ నిష్పత్తిలో ఉంటుంది? 5:3:2 నిష్పత్తిలో పరిష్కార లాభంలో PQRలకు వాటా ఉంటుంది. 5:3:2 నిష్పత్తిలో పంచితే P భాగస్థుడికేమో 1,500 రూపాయలు, Q అనే భాగస్థుడికేమో 900 రూపాయలు, R అనే భాగస్థుడికేమో 600 రూపాయల లాభం వస్తుంది. పరిష్కార లాభాన్ని లెక్కించిన ఈ లాభాన్ని భాగస్థుల మూలధన ఖాతాలకు క్రెడిట్ వైపు రాద్దాం. బై పరిష్కార ఖాతా లాభం అని మంచిగా రాద్దాం. రాసి ఏ వరుసలో 1,500, B వరుసలో 900, C వరుసలో 600 రూపాయలు వారి వాటా పరిష్కార లాభాన్ని పంచేసినాం. ఇక ఈ లెక్కలో మనము దాదాపు చివరి దశకు చేరుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? కొనుగోలు కంపెనీ కొన్ని వాటాలను ఇచ్చింది. ఎన్ని వాటాలను ఇచ్చింది నాన్న కొనుగోలు కంపెనీ? 64,000 రూపాయల విలువైన వాటాలను ఇచ్చింది కొనుగోలు కంపెనీ. వాటాలను ఇచ్చింది. దీన్ని PQRల మధ్య 5:3:2 నిష్పత్తిలో పంచాలి. ఎందుకంటే వచ్చిన వాటాలను భాగస్థుల మధ్య ఏ నిష్పత్తిలో పంచాలి అనేది ఇక్కడ లెక్కలో ఎక్కడైనా మనకు సమాచారం ఉందా? ఎక్కడా లేదు. కాబట్టి మనము వచ్చిన వాటాలను వారి యొక్క లాభనష్టాల నిష్పత్తిలో పంచాలి. నగదును పంచవలసిన అవసరం లేదు. ఎందుకంటే భాగస్థుల మూలధన ఖాతాలు ఎప్పుడైతే క్లోజ్ చేయడం జరుగుతుందో ఆటోమేటిక్గా వారికి నగదు చెల్లింపులో, నగదు వసూల్లో జరిగిపోతాయి. అప్పుడే వారి యొక్క నగదు సెటిల్మెంట్ జరుగుతుంది. కాబట్టి వచ్చిన నగదు 36,000 ఉంది కొనుగోలు ప్రతిఫలంగా, దానిని పంచవలసిన అవసరం లేదు నాన్న. ఆటోమేటిక్గా ఫైనల్ సెటిల్మెంట్ సమయంలో నగదు ఖాతాలు సెటిల్ అయిపోతాయి, నగదు మొత్తం సెటిల్ అయిపోతుంది. కాబట్టి కేవలం వాటాలను మాత్రమే పంచవలసి ఉంటుంది. 64,000 రూపాయల వాటాలలో పి భాగం ఎంత అంటే 5/10, క్యూ భాగం ఎంత అంటే మొత్తం వాటాలు 64,000 3/10, ఆర్ వాటా ఎంత అంటే 64,000 × 2/10 అనే పద్ధతిలో మనం ముగ్గురికి ఒక్కొక్కరికి ఎంతెంత వస్తాయో మనము లెక్క పెడదాం నాన్న. పి వంతుకు 32,000 రూపాయల వాటాలు వస్తాయి, క్యూ వంతుకు 19,200 రూపాయల వాటాలు వస్తాయి, ఆర్ వంతుకు 12,800 రూపాయల వాటాలు రావడం జరుగుతుంది. పి వంతుకు ఎంత? 32,000, క్యూ వంతుకు 19,200, ఆర్ వంతుకు 12,800 రూపాయల వాటాలు వస్తాయి. ఆ వాటాలను ఏం చేద్దాం నాన్న? వారి మూలధన ఖాతాలల్లా డెబిట్ వైపు రాద్దాం. చిట్టా పద్దెనిమిది భాగస్థుల మూలధన ఖాతాలు డెటార్ టు వాటాల ఖాతా.
కాబట్టి భాగస్థుల మూలధన ఖాతాలలో టు రామ్ లిమిటెడ్ వాటాలు, రామ్ లిమిటెడ్ వాటాల ఖాతా అనే పద్దు రాయాలి. పి వరుసలో 32,000, క్యూ వరుసలో 19,200, ఆర్ వరుసలో 12,800 రూపాయలు వారికి చెల్లించాల్సిన వాటాలను, పంచాల్సిన వాటాలను వారి మూలధన ఖాతాలలో రాసేసాం. ఇక ఇప్పుడు చివరి దశకు వచ్చేసాం. ఇక అన్ని చట్టబద్ధమైన చర్యలన్నింటినీ చేపట్టినాం. ఇప్పుడు ఏం చేయాలి? భాగస్థుల మూలధన ఖాతాలను క్లోజ్ చేసేయాలి. ఆల్రెడీ పరిష్కార ఖాతా క్లోజ్ అయిపోయింది. ఇక మిగిలింది ఏంది? మూలధన ఖాతాలు, నగదు ఖాతా. భాగస్థుల మూలధన ఖాతాలను క్లోజ్ చేయాలంటే వారి ఖాతాలను నిల్వదేల్చి ఇవ్వదేలిన మొత్తం తేలితే పేమెంట్ ఇచ్చినట్టుగా, మనకు రావలసిన మొత్తం ఉన్నట్టయితే ఆ పేమెంట్ వచ్చినట్టుగా పద్దులు రాస్తే ఇటు మూలధన ఖాతాలు క్లోజ్ అయితే ఇటు నగదు ఖాతా కూడా క్లోజ్ కావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒక్కొక్క భాగస్థుడి మూలధన ఖాతాను మనం విడివిడిగా క్లోజ్ చేద్దాం నాన్న. ఒక్కొక్క భాగస్థుడి పి ఉన్నాడు, క్రెడిట్ వైపే ఎక్కువ ఉంది, 41,500. అంతే మొత్తాన్ని డెబిట్ వైపు రాస్తున్నాను. 41,500. ఎంత బ్యాలెన్స్ వచ్చింది? 9,500 బ్యాలెన్స్ వచ్చింది. మూలధన ఖాతా ఏ బ్యాలెన్స్ చూపిస్తుంది? క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. క్రెడిట్ల మొత్తం ఎక్కువగా ఉంది, డెబిట్ల మొత్తం తక్కువ ఉంది, కాబట్టి క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. అంటే సంస్థ పి అనే భాగస్థుడికి బాకీ ఇవ్వదేలిన మొత్తం ఎంత? సంస్థ పి అనే భాగస్థుడికి ఇవ్వదేలిన మొత్తం ఎంత? 9,500. దీనిని టు నగదు అని రాస్తే చాలు, అతడికి పేమెంట్ ఇచ్చినట్టుగా. నగదు అని రాసినాం కాబట్టి దీనిని నగదు ఖాతాలో రాయండి. బై పి మూలధనము 9,500. ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటాను. పి మూలధనం ఖాతాలో క్రెడిట్ల వైపు బ్యాలెన్స్ ఎక్కువ ఉంది, దాన్ని డెబిట్ వైపు తీసుకున్నాం. డెబిట్ల వైపు ఉన్న మొత్తాలను తీసేస్తే బ్యాలెన్స్ ఎంత వచ్చింది? 9,500 రూపాయలు. అంటే పి ఖాతాలో నికరంగా తేలిన మొత్తం ఎంత? 9,500. అది క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది. అంటే సంస్థ పి అనే భాగస్థుడికి బాకీ ఉన్న మొత్తం ఎంత? ఇంకా ఇవ్వదేలిన మొత్తం ఎంత? 9,500. దానిని పేమెంట్ ఇస్తున్నాం. చిట్టాపద్యం వస్తుంది. పి మూలధనం ఖాతా డెటార్ టు నగదు ఖాతా. కాబట్టి పి మూలధనం ఖాతాలో డెబిట్ వైపు టు నగదు ఖాతా అని, నగదు ఖాతాలో క్రెడిట్ వైపు బై పి మూలధనం ఖాతా అని పద్దు రాయడంతో పి మూలధనం ఖాతా క్లోజ్ అయిపోయింది. అలాగే క్యూ మూలధనం ఖాతాను కూడా చూద్దాం. 30,900 క్రెడిట్, 30,900 డెబిట్ వైపు రాశాం. బ్యాలెన్స్ ఎంత? 11,700 రూపాయలు. చూడండి, 7 9 9 10 30. 11,700 రూపాయలు క్యూ అనే భాగస్థుడికి సంస్థ బాకీ తేలింది. తేలడం వల్ల దాన్ని పేమెంట్ ఇస్తే చిట్టాపద్దింది. క్యూ మూలధనం ఖాతా డెటార్ టు నగదు ఖాతా. అందుకొరకే నగదుకు ఎదురుగా రాశాం చూడండి, టు నగదు ఖాతా అని రాశాం. దాంతో క్యూ అనే భాగస్థుడికి పేమెంట్ జరిగిపోయింది. ఆ పేమెంట్ జరిగిపోయిన దాన్ని నగదు ఖాతాలో రాద్దాం. బై క్యూ మూలధనం ఖాతా, బై క్యూ మూలధనం ఖాతా 11,700 రూపాయలు. సేమ్ అలాగే 26,600 ఆర్, 26,600 ఆర్ ఎంత మిగులుతుంది? 13,800 రూపాయలు ఇంకా బ్యాలెన్స్ మిగిలింది ఆర్ ఖాతాలో. ఆ బ్యాలెన్స్ను పేమెంట్ ఇచ్చేస్తున్నాం కాబట్టి నగదుకు ఎదురుగా రాశాను. అంటే ఆర్ మూలధనం ఖాతాలో క్రెడిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది, డెబిట్ బ్యాలెన్స్ తక్కువ ఉంది. డిఫరెన్స్ ఎంత వచ్చింది? 13,800. అది క్రెడిట్ బ్యాలెన్సు. కాబట్టి ఆర్కు పేమెంట్ ఇస్తున్నాం. ఆర్కు పేమెంట్ ఇస్తే చిట్టా 18 నాన్న ఆర్ మూలధనం ఖాతా డెటార్ టు నగదు ఖాతా అనే పద్దు రాసినాం. దానిని ఆ నగదు ఖాతాలో బై ఆర్ మూలధనం ఖాతా అనే పద్దు రాస్తే సరిపోతుంది. 13,800 రూపాయలు. ఈ రకంగా రాసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మూలధన ఖాతాలు ఏమైపోయినాయి నాన్న? భాగస్థుల మూలధన ఖాతాలన్నీ క్లోజ్ అయిపోవడం జరిగింది. ఇప్పుడు ఆటోమేటిక్గా భాగస్థుని ఈ సంస్థ యొక్క నగదు ఖాతా కూడా క్లోజ్ అయిపోతుంది నాన్న. డెబిట్ వైపు 36,000 ఉంది, క్రెడిట్ వైపు కూడా 36,000. 8 15 5 20 2 5 6 16 36,000. చూడండి, డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ అయింది నగదు ఖాతా కూడా. నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, ఎప్పుడైతే భాగస్థుల మూలధన ఖాతాలలో
వసూళ్ళు చెల్లింపులు మనం ఎప్పుడైతే రాసేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మూలధన ఖాతాలతో పాటు నగదు ఖాతా కూడా మూసివేయబడుతుంది అని చెప్పుకోవడం జరిగింది. ఈ రకంగా భాగస్వామ్య సంస్థను కంపెనీకి అమ్మేటప్పుడు పరిష్కార ఖాతా, భాగస్థుల మూలధన ఖాతాలు, నగదు ఖాతా అని ఇంపార్టెన్స్ ఉన్న ఖాతాలే రాయాలి. ఇంకా 2 ఖాతాలు అవసరం లేదు కాబట్టి వదిలేసినాం. ఏమేమిటి? కొనుగోలు కంపెనీ రామ్ లిమిటెడ్ ఖాతాను ఒకదానిని మరియు వాటాల ఖాతాను ఒకదానిని, పెద్దగా అవి వాటి యొక్క అవసరం ఉండదు కాబట్టి వాటిని మనము వదిలివేయడం అనేది జరిగింది. మీరు ఎగ్జామ్లో కూడా ఒకవేళ అడిగితే అవసరమైన ఖాతాలు అంటే మాత్రం తప్పనిసరిగా ఈ మాత్రం పరిష్కార ఖాతా, 3 భాగస్థుల మూలధన ఖాతాలు, నగదు లేదా బ్యాంక్ ఖాతాను మనము తయారు చేయవలసి ఉంటుంది. ఈ ప్రాబ్లం కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు మనము భాగస్వామ్య సంస్థలకు సంబంధించి 13 వీడియోలను మనము తయారు చేయడం జరిగింది మేము. అందులో మొదటి వీడియో నుండి ఈ 13వ నంబర్ వీడియో వరకు భాగస్వామ్య సంస్థకు సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది నాన్న. భాగస్థుడి ప్రవేశము, భాగస్థుడి విరమణ, భాగస్థుడి మరణము, భాగస్వామ్య సంస్థ రద్దు, అలాగే భాగస్థుడి దివాలా, కంపెనీకి అమ్మడం, భాగస్వామ్య సంస్థను కంపెనీకి అమ్మడం, ఈ విషయాలన్నీ కూడా ప్రవేశము, విరమణ, మరణము, రద్దు, అలాగే భాగస్థుడి దివాలా, కంపెనీకి అమ్మడం, ఈ 6 అంశాలకు సంబంధించి మనం తయారు చేసుకున్న వీడియోలు ఎన్ని నాన్న? 13 వీడియోలు. ఈ 13 వీడియోలు కనుక మనం చూసినట్టయితే టోటల్ భాగస్వామ్య సంస్థకు సంబంధించిన అన్ని సర్దుబాట్లు మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది, తెలిసిపోతాయి మీకు అన్నీ. అలాగే ఇక్కడ మీరు ఈ 13 వీడియోలలో కూడా మనము కొన్ని ప్రత్యేకమైన అంశాలను కూడా చర్చించాం. లాభ నష్టాల వినియోగిత ఖాతా మరియు మూలధనాలకు సంబంధించి అస్థిర మూలధనాలకు సంబంధించిన లెక్కలు, ఇవన్నీ మనము పునర్మూల్యాంకన ఖాతా, మెమొరాండం పునర్మూల్యాంకన ఖాతా మొదలగు విషయాలన్నింటిని గురించి మనం ఇక్కడ చర్చించడం జరిగింది. మీకు చాలా ఉపయోగపడాలి అంటే మీరు 1 నుంచి 13 వీడియోలు కనుక మీరు మొత్తం చూసినట్టయితే భాగస్వామ్య సంస్థకు సంబంధించిన అన్ని రకాల సర్దుబాట్లను మీరు నేర్చుకోవడానికి అవకాశం కలుగుతుంది.